Hi, welcome to Anu's Flavors and Vlogs. Today we are going to do my house tour. Shall we start? This is hall. This is our sofa, and this is my favorite toy. చాలా పిక్స్లో ఈ టాయ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాయ్. ఓకే, అండ్ హియర్ ఇక్కడ ఒక చిన్న షెల్ఫ్ ఉంది కదా, ఇది మేము చేపించుకున్నామండి పిక్ చూసి వేరే వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు. సో మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆ షెల్ఫే వస్తుంది, అందరు అది పిక్ తీసుకొని మరీ వెళ్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఒక చిన్న చిన్న షీల్డ్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న షీల్డ్స్ అన్నీ మా బాబుకి వచ్చిన షీల్డ్స్ ఏనండి. ఒకటి క్లే గణేశాలు ఫస్ట్, ఒకటి రన్నింగ్లో ఫస్ట్, ఒకటి లెమన్ అండ్ స్పూన్, అలా చిన్న చిన్నవన్నీ. షీఈస్ మై డాటర్ అండ్ ఐ థింక్ 4 years old. సో క్యూట్ నా చబ్బీ చిక్స్. మేము 3 years బ్యాక్ సింగపూర్ వెళ్ళాము, అక్కడి నుంచి తీసుకొచ్చిందండి. ఇది మా మ్యారేజ్ అయిన కొత్తలో పిక్, భయపడకండి చూసి. ఇది వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బలు ఉంది కదా, అక్కడ తీసుకున్నది. అంత సన్నగా ఉన్నాను, ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాను. నెక్స్ట్ అది ఈజిప్ట్ నుంచి తీసుకొచ్చిన బొమ్మ, అదొకటి అండ్ ఇదొకటి, ఇవన్నీ అండి. అండ్ ఇది స్పెషల్ గిఫ్ట్ అండి, స్పెషల్ గిఫ్ట్ 10th యానివర్సరీకి స్పెషల్ గిఫ్ట్ అని సర్ప్రైజ్గా తీసుకొస్తే మా హస్బెండ్ ఏంటా అనుకున్నాను. నాకేదో డైమండ్ నెక్లెస్ బ్యాంగిల్స్ అనుకుంటే ఇది తీసుకొచ్చారు. ఓకే, ఇంట్లోకే కదా వాడేస్తున్నాను. నెక్స్ట్ ఇది అయిపోయిందా, ఇప్పుడు ఒక్కసారి ఇలా వెళ్దాము. ఆహా, ఎన్ని షీల్డ్స్ కనిపిస్తున్నాయి చూడు, ఏదో షాప్లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ కాదు. ఒక్కసారి చెప్తాను, ఇది నాకు టీచర్స్ వర్క్ చేసినప్పుడు వచ్చింది స్కూల్లో. అండ్ ఈ గ్లాస్ అన్నీ మా హస్బెండ్వి. అండ్ ఇక్కడ ఒక రాకెట్ ఉందా రాకెట్ షేప్లో, అది మా డాటర్కి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ మా హస్బెండ్వి. అండ్ హియర్ స్టార్ మహిళ షీల్డ్, అది నాకు వచ్చింది. నేను స్టార్ మహిళలో విన్ అయినందుకు, లేడీస్ ఇష్టమైన ప్రోగ్రామ్ స్టార్ మహిళ. క్లాస్ నేను విన్ అయిపోయాను స్టార్ మహిళలో. ఇంకా స్టార్ మహిళలో విన్ అయిన తర్వాత ఒక షీల్డే కాదు, ఇంకా 2-3 గిఫ్ట్స్ వచ్చాయి నాకు, చూపిస్తాను మీకు మళ్ళీ. ఆల్మోస్ట్ ఇవన్నీ మా డాటర్వి. ఇది ఒక బుల్, ఇది నాదే. అండ్ కిడ్జీలో వర్క్ చేసినప్పుడు నాకు వచ్చింది. ఆల్మోస్ట్ ఇది మా డాటర్. మళ్ళీ అన్నీ తనవే, వాళ్ళ డాడీవే. ఇది వాళ్ళ డాడీది మళ్ళీ. అండ్ ఇవన్నీ మా హస్బెండ్ ఎక్కువ టూర్స్ అన్నీ వర్క్ పని మీద అన్ని కంట్రీస్కి వెళ్తుంటారు, అలా ఒక్కొక్కటి అలా అలా వచ్చినాయి ఇవన్నీ. అండ్ ఈ కబోర్డ్ మా ఫేవరెట్, ఈ ప్లేస్ స్పాట్. ఎవ్రీ ఫోటోషూట్ ఇక్కడే జరుగుతుంది. ఎన్ని పిక్స్ దిగుంటారో మా ఇంట్లో ఈ ప్లేస్లో. మా పాపకు విరుక్తి వచ్చి పగలగొడతానికి చాలాసార్లు అంది. నేను ఇక్కడ పిక్స్ దిగి బట్ ఎంత తిట్టినా మళ్ళీ నేను ఇక్కడే నిలబడతాను. ఇవి కూడా చాలా మెంబర్స్కి నచ్చాయి. మా ఇంటికి ఎవ్వరు వచ్చినా ఇవి ఎక్కడ తీసుకున్నారు, ఎలా చేయించారు అని చాలా మెంబర్స్ అడిగారు. యాక్చువల్లీ 2 sides రావాలి, మాకున్న స్పేస్కి సరిపోక మేము 1 side చేయించుకున్నాం. ఇలా 2 ఇక్కడ కూడా రావాలి, బట్ ఇది స్పేస్ వాకింగ్కి తగ్గిపోతుందని మేము 1 side పెట్టించుకున్నాం. సో మై ఫేవరెట్ ఫోటో షూట్ స్పాట్. అండ్ ఇది కూడా మీకు ఒక చూపిస్తాను. ఇది ఉంది కదా, అది వైన్ బాటిల్. అది వైన్ అయిపోయిన తర్వాత దాన్ని బాటిల్ బాగా నచ్చి నాకు తీసేయడం ఇష్టం లేక ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాను. కళా పోషణ చూడండి. అయిపోయి డైనింగ్ టేబుల్కి కొంచెం ముందున్న ఈ దివాన్. అండ్ ఈ దివాన్
వన్ ఎప్పటి అంటే చాలా ఇయర్స్ అయిపోయిందండి. మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న దివాన్ ఇది. మ్యాట్రెస్ అయితే మార్చాలండి. నెక్స్ట్ కమింగ్ టు ఈ ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్లో మేము వెళ్ళిన ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ పిక్ ఉందా, అది గోవాలో, నో అది వైజాగ్లో తీసుకున్నాము. వైజాగ్కి వెళ్ళినప్పుడు తీసుకుంది. ఆ సెకండ్ పిక్ గోవాది, అది వైజాగ్. అండ్ దిస్ గోవా మోస్ట్లీ అంతా వాటర్తో నిండి ఉంటుంది ఆ ఫోటో ఫ్రేమ్ మొత్తం. మేము ఎక్కువ వాటర్ ఎక్కడ ఉంటుందా ఆ ప్లేసెసే విజిట్ చేస్తాము. బట్ ఆ మిడిల్ పిక్ మాత్రం మా వరంగల్ దగ్గర ఉన్న పాకాల చెరువు దగ్గర తీసుకున్న పిక్ అండి. అది చాలా బాగుంది గైస్. ఇది సవరం అనుకుంటున్నారా? కాదు, ఇది రియల్ హెయిర్ మా పాపది. ఏం చేస్తాం, ఇప్పుడు ఇంత అయిపోయింది, తోక కట్ చేసేసింది రాక్షసి. నౌ మూవింగ్ టు డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాలో చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ ఇవి కూడా నాకు స్టార్ మహిళలో వచ్చిన బౌల్ సెట్స్. ఫస్ట్ 2 రౌండ్స్ తర్వాత స్కోర్ ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు ఫస్ట్ తీసుకోవాలి కదా గిఫ్ట్స్. అప్పుడు తీసుకున్నాను నేను. అండ్ మై ఫేవరెట్, ఇది ఎంతమందిది న్యాచురల్గా ఎంత బాగుంది అన్నారు తెలుసా? ఎవరు వచ్చినా ఇలా కాసేపు ఆడుకొని వెళ్ళిపోతారు మా ఇంట్లో. నాకు చాలా ఇష్టం. మా హస్బెండ్తో ఫైటింగ్ చేసి మరీ కొనుక్కున్నాను నేను ఇది. నాకు బాగా నచ్చింది. చాలా ఇయర్స్ కూడా అయిపోయింది, మోస్ట్లీ 5-6 ఇయర్స్ అయిపోయిందండి, ఇంకా ఏం అవ్వలేదు. నెక్స్ట్ మూవింగ్ టు మై క్రాకరీ. నాకు క్రాకరీస్లో గ్లాసెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇది చెప్తాను, ఇది ఒక వైన్ బాటిల్. మా హస్బెండ్ ఎక్కడో బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. బట్ ఈ బాటిల్ నాకు బాగా నచ్చింది. సో అయిపోయినా కూడా దీన్ని ఇలాగే పెట్టుకున్నాను. ఐ లైక్ దిస్. ఇది కూడా నాకు స్కూల్లో టీచర్స్ డేకి వచ్చింది. నార్మల్లీ గ్లాసెస్ అండ్ ది బాయ్స్. మూవింగ్ టు దిస్ సైడ్. హియర్ మై ఫేవరెట్ బుద్ధ. ఈ బుద్ధుడి కోసం నేను మా హస్బెండ్ ఎన్ని ప్లేసెస్ తిరిగాము. ఇది ఏంటంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి నైటు మంచి లైటింగ్ వస్తుంది. సో అందుకు నాకు చాలా ఇష్టము. రోజు దీనికి పువ్వులు పెట్టి ఇలా పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం. నౌ మూవింగ్ టు దిస్ ఈజ్ వన్ ఆఫ్ బాల్కనీ అండి. ఇది ఒక బాల్కనీ. యాక్చువల్లీ ఇక్కడ మాకు 4 doors ఇస్తారు కదా, చాలా పాత రోజుల్లో అలా ఉండే. కానీ మాకు నచ్చక ఇలా గ్లాస్ డోర్ చేయించుకున్నాను. మై ఫేవరెట్ ప్లేస్. ఈవినింగ్ ఇక్కడే కూర్చొని టీ విత్ బిస్కెట్. ఆ చెట్లు, తులసికోట, మనీ ప్లాంట్స్. ఈ ప్లాంట్ అయితే ఇంత చిన్న మొక్క ఒక ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు, మా డాటర్ వాళ్ళ ఫ్రెండ్. ఇది ఇలా పాకిపోతూ అన్నిట్లో అదే అయిపోతుంది. చాలా బాగా నచ్చింది. Now moving to my world. కిచెన్ అంటేనే లేడీస్కి ఒక స్పెషల్ కదా. సో మై వరల్డ్. అసలు ఒకటి చెప్పాలంటే ఈ ఫ్లాట్ కొనుక్కోవడానికి కారణం ఈ కిచెన్ నచ్చేదండి. ఇంత పెద్ద కిచెన్ చూడగానే టెంప్ట్ అయిపోయి తీసేసుకున్నాను యాక్చువల్లీ. అండ్ ఇక్కడ మొత్తం స్టీల్ బాక్సెస్. అలా మోస్ట్లీ నేను అన్ని స్టీల్ వాడతాను, ప్లాస్టిక్ చాలా తక్కువ. అన్నీ అవి బాక్సెస్ అవి. అండ్ కమింగ్ టు ఫ్రిడ్జ్. ఇక్కడ ఫ్రిడ్జ్కి అన్నీ స్టిక్ చేసి పెట్టాం పేపర్స్. ఎందుకు పెట్టుకున్నారా, ఏదో షో పర్పస్ అనుకుంటున్నారేమో. కాదు, ఇది ఏంటంటే సడన్గా ఏదైనా సామాన్ మర్చిపోయామనుకో, చిల్లీస్ అవి ఇవి ఎప్పుడు ఏదో ఒకటి అయిపోతుంది. బట్ నేను మర్చిపోతాను, అందుకే మర్చిపోకుండా వెంటనే ఇక్కడ రాసుకుంటాను ఏది కావాలని. సో అది ఒక 2-3 డేస్లో అన్నీ ఒకసారి తెచ్చుకుంటాను, అందుకే పెట్టుకున్నాను అంతే. అండ్ ఇంకా మైక్రోవేవ్. ఇది నేను కొనుక్కోలేదు, నా స్టార్ మహిళలో నేను విన్ అయితే వచ్చింది. సో చాలా ఇష్టం, ఎందుకంటే నేను గెలుచుకున్న ప్రోడక్ట్ కదా ఇది, అందుకనే.
శాండ్విచ్ మేకర్. దీన్ని మేము వాడినంతగా ఎవరు వాడరేమో. వీక్లీ 3-4 టైమ్స్ శాండ్విచ్లు చేసి చేసి పాపం ఇది ఏడుస్తాయేమో. నెక్స్ట్ గ్రైండర్స్ షెల్ఫ్స్. ఓకే, నార్మల్. ఇట్స్ కమింగ్ టు దిస్ టైల్స్. వాళ్ళు ఇచ్చిన టైల్స్ అన్నీ నార్మల్. నేను ఇలా స్పెసిఫిక్గా ఈ డిఫరెంట్ టైల్స్ అన్నీ నేను పెట్టించుకున్నాను కిచెన్లో ఇలా ఉండడానికి స్పెసిఫిక్గా. ఇంకా చిన్ని యాజ్ యూజువల్ స్టవ్. ఓకే, అండ్ ఇది ఏంటనుకుంటున్నారా? ప్యూరిఫైయర్ నేను ఇందులో దాచుకున్నాను. ఇందులో అంటే యాక్చువల్లీ నేను కబోర్డ్ చేయించుకున్నాను దేనికైనా యూజ్ అవుతుందని. ఇక్కడ ప్యూరిఫైయర్ పట్టడానికి స్పేస్ లేదు, సో నేను ఇలా పెట్టుకుని ఇలా వాడుకుంటున్నాను. అసలు ప్యూరిఫైయర్ ఉన్నట్టే ఎవరికి కనపడదు మా ఇంట్లో. నా కమింగ్ టు ఇది ఒక బాల్కనీ, వాషింగ్ ఏరియా అంత బాగాలేదండి. జస్ట్ ఇక్కడ ఒక 2-3 మొక్కలు, క్లాత్స్ అవి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు నా పూజ గది. చూడండి, పూజ గదిలో అవేంటి పెద్దవి 3 ఫొటోస్ పెట్టుకున్నారనుకున్నారేమో. అది నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు ఉన్న ఫొటోస్ అండి. నాకు ఆ ఫొటోస్ అంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి. సో వాటిని వదులుకోలేక ఇక్కడ కూడా ఫిక్స్ చేసుకున్నాను నేను. అది చిన్న పూజ గది. ఇంకోటి మర్చిపోయాను రండి, ఇది చూసారా మా ఇంట్లో? అదేంటి ఫ్రిడ్జ్ ఉన్నాక మళ్ళీ కుండ పెట్టుకున్నారంట. ఫ్రిడ్జ్లో ఓన్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్సే ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉండవు. మేము కుండలో వాటర్ తాగుతాము. అండ్ డే టైం మొత్తం ఇందులో వాటర్ ఉంచేసి మళ్ళీ నైట్ దాంట్లోకి షిఫ్ట్ చేస్తాము. సో కుండలో వాటర్ అయితే మీరు కూడా అలవాటు చేసుకోండి. నౌ కమ్ అండ్ దిస్ ఈజ్ వన్ కామన్ వాష్రూమ్ అండి. ఇక్కడ వాష్రూమ్ ఇది ఇండియానే ఇచ్చాడు. అండ్ ఇది నేను బోయిన్పల్లిలో ఉన్నప్పుడు, అప్పుడు మా పాత ఇంట్లో ఉన్నప్పుడు చేయించుకుంది. బట్ లక్కీగా నాకు ఇక్కడ సెట్ అయిపోయింది, ఇది నేను మార్చకుండా. ఇది ఒకటి మాత్రం ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాంగ్ చేశాను అంతే. ఇది పాతది. నెక్స్ట్ మూవింగ్ టు దిస్ వాష్ బేసిన్. చూపిస్తాను. ఇది యాక్చువల్లీ రియల్ ప్లాంటే, ఆర్టిఫిషియల్ అనుకుంటారేమో. కాదండి, ఊరికే వస్తుందా రాదా అని పెట్టాను. బట్ వచ్చింది, చిన్న బేబీ లీఫ్ కూడా వచ్చింది. అండ్ ఒక చిన్న ఫౌంటైన్ ఇక్కడ జస్ట్ అలా ఈ మొక్కకి బాగా కనపడాలని ఇలా పెట్టాను. సో ఇది వాష్ బేసిన్. చిన్న చూపిస్తాను, ఇక్కడ ఈ పిక్ చూపిస్తాను. సో దగ్గరికి వెళ్ళండి ఈ ఫోటోకి. వచ్చి ఈ ఫోటో భయపడకండి. ఇది మా మ్యారేజ్ ఫోటో. ఎలా ఉన్నాను నేను చూడండి. అది నా మ్యారేజ్ పిక్. నైస్నా? ఓకే, నౌ మూవింగ్ టు మాస్టర్ బెడ్రూమ్. ప్లజెంట్ కలర్, ప్లజెంట్గా ఉంది కదా. సో ఈ విండోకి ఇలా సెట్ చేసుకోవడానికి నేను కబోర్డ్ ఇలా చేయించుకున్నా. అంటే మొత్తం వదిలేయకుండా ఇది కింద యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఇలా షో పర్పస్ కానీ. ఇది ఇంత పెద్ద కబోర్డ్, ఇందులో భయపడతారు మీరు చూస్తే, అన్నీ ఉంటాయి. బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అన్నీ, ఇవన్నీ కాస్మెటిక్స్. ఇక్కడ ఇవి వార్డ్రోబ్స్, ఇద్దరివి ఉంటాయి. నెక్స్ట్ అన్ని లైట్ కలరే, పర్లేదు మెయింటైన్ చేస్తాను నేను బాగానే. అండ్ ఇది సీనరీ వచ్చేసి మా హౌస్ వార్మింగ్కి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ ఇచ్చారు. యాక్చువల్లీ దీని కింద చిన్న లైట్ పెడితే బాగుంటుందని ప్లానింగ్, బట్ నాకు నచ్చిన లైట్ దొరకట్లేదు. సో ఇప్పటివరకు అయితే అలాగే ఉంది. నాకు ఈ చెట్టు అంటే ఎంత ఇష్టం తెలుసా? చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఈ వాల్కి ఇది మ్యాచ్ అవుతుందని నేను ఇలా తీసుకున్నాను. వాల్ అంటే గుర్తుకొచ్చింది, ఆ పెయింటింగ్ అబ్జర్వ్ చేశారా? నాకు ఫ్లవర్స్ అన్నా చెట్లన్నా చాలా ఇష్టం. అందుకే నేను అలా నా వాల్కి అలా పెయింటింగ్ వేయించుకున్నాను. చిన్న ఫ్లవర్స్, చిన్న తీగలాగా అలా చెట్టు. అండ్ టీవీ లేకుండా అయితే నాకు నిద్ర పట్టదు. సో ఖచ్చితంగా టీవీ. దాని పక్కన ఉన్న మనీ ప్లాంట్ రియల్ అండి, ఏదో ఫేక్ అనుకుంటున్నారేమో, కాదు, ఇట్స్ రియల్. మొక్కలు అంటే కొంచెం పిచ్చి కదా, అన్నిట్లలో ఇలా పెట్టుకుంటాను.
సో అది అయిపోయింది. ఇది సిట్టింగ్ పర్పస్ అండ్ క్లోత్స్ అంటే మనం యూస్ చేసిన తర్వాత క్లోత్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇందులో వేసుకుంటాము. ఇది కూర్చునేదని అందరూ అనుకుంటారు, కూర్చోడానికి పనికి వస్తుంది, ఇలా కూడా పనికి వస్తుంది. అండ్ మై ఫేవరెట్ ఇది మై బ్రెయిన్ ల్యాబ్. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ వల్ల నేను అక్కడ టీవీ ఆన్ చేసుకోలేకపోతున్నాను. సో ఇక్కడే నా టీవీ, నా ఫుడ్, నా వర్క్ అంతా ఇందులోనే అన్నట్టు. సో ఇది ఇందులో వచ్చింది. మూవింగ్ టు అదర్ రూమ్. ఇక 3 bedroom ఫ్లాట్. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను. అది బెడ్రూమా స్టోర్ రూము ఇలా చూద్దాం. ఇది బెడ్రూమ్ యాక్చువల్లీ, కానీ మేము దీన్ని స్టడీ రూమ్ లాగా మార్చేసాం. ఈ సైడ్ మాత్రం ఇది స్టడీ రూమ్. ఇది మా డాటర్ ప్లేస్. సో ఆమె కళాపోషణ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఇది మా సన్ ప్లేస్. వాడి కళాపోషణ ఏం లేదు కాబట్టి ఓన్లీ ఇవి టైం టేబుల్స్ మాత్రం పెట్టుకుంటాడు. ఇది నా కళాపోషణ. లాక్డౌన్లో ఏం చేయాలో అర్థం కాక బ్యాంగిల్స్తో ఇలా చేశాను. ఇది నాట్ బ్యాడ్, పెట్టుకున్నాడు. ఈ పోర్షన్ స్టడీ రూమ్ అయిపోయింది కదా, ఇలా కొంచెం తిరిగాను, ఇలా 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 ఇక్కడ. ఇది వచ్చేసి జిమ్ రూమ్ అన్నట్టు. ఈ జిమ్ రూమ్ ఇక్కడ మేము జిమ్ చేసుకుంటాము మార్నింగ్ అండ్ ఈవినింగ్. కొన్ని డంబల్స్ 3 kgs 5 kgs 7.5 కూడా ఉంది కదా. మళ్ళీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అది మా హస్బెండ్ చేసుకుంటారు. ఈ వాల్ పెయింటింగ్ చూడండి, సేమ్ ఫ్లవర్స్ యాజ్ యూజువల్, నాకు ఇష్టం. అండ్ అలా ఇలా ఇలా తిరిగిన తర్వాత సో ఇది స్టోర్ రూమ్ లాగా కూడా వాడుకుంటాం అన్నట్టు. మేము మిషన్ పేరు మాత్రమే మిషన్, నేను దీన్ని ఎప్పుడూ వాడలేదు. అందుకే మా హస్బెండ్ దాన్ని ఎప్పుడైనా తీసి బయట పడేస్తాను అంటుంటాడు. అలా అన్నప్పుడు మాత్రం తీసి ఏదో అలా 5 నిమిషాలు కుట్టేసి మళ్ళీ అక్కడ పెడతాను అంతే. ఈ రూమ్లో ఇవన్నీ బుక్స్, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. ఎన్ని బుక్స్ అంటే అసలు మా హస్బెండ్కి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. సో స్టోరీ బుక్స్, నావెల్స్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, భగవద్గీత అండ్ అన్నీ ఉన్నాయి. ఇంకా లేనిది అనేది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. సో ఇదొక రూమ్. నెక్స్ట్ మూవింగ్ టు అనదర్ రూమ్. ఇక్కడ చెప్పడానికి ఏముంది, బెడ్ గురించి చెప్తాను. ఇది బంక్ బెడ్. ఇది స్పెషల్గా చేపించిన బంక్ బెడ్. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ చేపించుకున్నారు, బట్ వాళ్ళ బాబు పడుకోవట్లేదంటే మాకు బాగా నచ్చి మేము తీసేసుకున్నాము. బెడ్ ఎంత స్ట్రాంగ్ అంటే 8 మెంబర్స్ పడుకున్నా ఉంటుంది. ఇప్పుడు కొనుక్కునే రెడీమేడ్ పెట్టుకుంటే బెటర్, చాలా బెటర్. నా వాల్స్లో ఫ్లవర్స్, ఆ వాల్లో ఫ్లవర్. కానీ ఇక్కడ మాత్రం ఒక ఫ్యామిలీ ట్రీ వేసుకున్నారు, మా పిల్లల చాయిస్ ఇది. ఇక్కడ ఒకటి మంచి పిక్ చూపిస్తాను అంటే. ఇది ఎవరు, మా డాటర్ అనుకుంటున్నారు చూడండి. ఇది మా డాటర్ కాదు, మా బాబు. ఐ థింక్ వాడికి ఒక 4-5 హలోనోస్ అప్పుడే నిలబడుతున్నాడు. 8 months అలా ఉండొచ్చు అనుకుంటా. అప్పుడే నిలబడుతున్నాడు పట్టుకొని. సో మా పక్కింటి ఆమె లంగా జాకెట్ తీసి వాడికి వేసాను. వాడు ఎంత క్యూట్గా కనిపిస్తుంది అమ్మాయిలాగా. మై ఫేవరెట్ పిక్. ఇది వైజాగ్లో ఆ ఫోటో ఫ్రేమ్లో ఉన్న పిక్కే కదా, న్యాచురల్గా ఉందని ఇందులో కూడా పెట్టాము. మై డాటర్, ఆ హెయిర్ లేదు ఇప్పుడు, మళ్ళీ చూపిస్తాను ఆ పిక్ కూడా మీకు. మై సార్, వాడికి అసలు ఫొటోస్ నచ్చవు చూడండి, ఆ ముద్దలా పెట్టుకున్నాడు, ఏంటి బాధ అని. నా కమింగ్ టు ఆ పిక్, ఆ ఫోటో ఉంది కదా, అది వాడికి ఎగ్జాక్ట్ 5 months. ఫస్ట్ టైం ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకున్న పిక్ అది. వాడు కూర్చోవడం కూడా అదే ఫస్ట్ టైం ఆ ఫోటోలో. ఆ ఫోటో ఎలా కూర్చున్నాడు చూడండి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ మిర్రర్. ఈ మిర్రర్లో ఉన్న పిక్స్ అన్నీ పాత ఆల్బమ్స్ అండి. నేను ఎక్కడో స్టోర్ రూమ్లో పడేస్తే మా పాప ఈ పిక్స్ని ఎందుకు ఇలా పడేసానని అన్నీ కట్ చేసుకొని ఇలా తన మిర్రర్కి పెట్టుకుంది. ఇది మా పాప. ఆమెకి ఫోటోలు అంటే చిన్నప్పటి నుంచి క్రేజ్. చూడండి, ఏ స్టిల్ పెడితే ఆ స్టిల్ దిగేది. ఇది సేమ్ పిక్. ఇది వాడు 4 months అప్పుడే బోర్లో పడుతుండే ఆ ఫోటో అప్పుడు. ఏదో మా పాప.
ఇది మా హబ్బీ బిఫోర్ మ్యారేజ్ పిక్ అండి. ఇంత సన్నగా ఉన్నాడు. ఇది కృష్ణ, ఫస్ట్ కృష్ణ వాడికి వేయడం 4th మంత్లో. గుండు బన్నీ అని పిలిచేవాళ్ళం చూడండి, అప్పుడు అసలు హెయిరే లేదు. నెక్స్ట్ బాయ్ కట్, నా హెయిర్ పెరిగింది. సో క్యూట్ నా దిస్. ఈ ఫోటో, ఇది నా ఫోటో. ఇది నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తీసుకున్న పిక్. అండ్ ఇంకా చెప్పడానికి ఇది కూడా మా హస్బెండ్ని. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎంత బాగున్నాయి మ్యాంగోస్. సో ఇది న్యాచురల్గా కూర్చొని నవ్వుతుంటే మేము తీసాము ఈ పిక్. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. ఇంకా సాఫ్ట్ టాయ్స్, యాజ్ యూజువల్లీ మా పాపకి సాఫ్ట్ టాయ్స్ అంటే ఇష్టం. అన్నీ ఇలా పెట్టుకుని ఏది మిస్ అవ్వకుండా అన్నిటిని ఇలా పెట్టుకోండి. ఈ బుక్స్, పింపీ కిడ్ బుక్స్. మా బాబు చదువుతాని ఫుల్ సెట్ తీసుకున్నాడు. ఎన్ని కంప్లీట్ చేశాడో బాబుకే తెలియాలి. బట్ బుక్ చదవడం మంచి హ్యాబిట్. మా పిల్లలు ఇద్దరికి వచ్చింది, నాకైతే లేదండి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ వచ్చేసి మై డాటర్ వార్డ్రోబ్. వద్దులేండి, ఇన్ని ఉంటాయి అయినా ఏమి లేవంటున్నాను. అండ్ ఇది మా సన్, అందులో పాపం వాడి బట్టలు తక్కువే, నాయే ఎక్కువ ఉంటాయి. సో వద్దులే అది, అందుకని. ఇది నా హౌస్ టూర్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.